హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్కేప్ టు వీకెండ్స్. అరకులో ఇది మా లాస్ట్ డే. నైట్ క్యాంపింగ్ తర్వాత ఫ్రెష్గా రెడీ అయ్యాం. ఈరోజు మా ప్లాన్ వచ్చేసి కటికా వాటర్ ఫాల్స్, టీ ఎస్టేట్ అండ్ బుర్రా కేవ్స్. కటికా వాటర్ ఫాల్స్కి వెళ్ళటానికి గూగుల్ మ్యాప్స్ పెట్టుకున్నాం అండ్ మధ్యలో రూట్ అయితే మిస్ అయ్యాం. లోకల్స్ని కనుక్కొని ఒక ఘాట్ రోడ్లో ఎంటర్ అయ్యాం. ఆ రూట్ అయితే చాలా నేరోగా ఉంది అండ్ రోడ్డు కూడా బాగాలేదు. బట్ అట్ ద సేమ్ టైం ఆ రోడ్లో వ్యూ అయితే చాలా బాగుంది. అండ్ దారిలో కపుల్ ఆఫ్ విలేజెస్ గుండా కూడా ట్రావెల్ చేసాము. అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంటేషన్ చూసాము. ఆ ఏరియాలో మోస్ట్లీ స్టెప్ కల్టివేషన్ చేస్తున్నారు. ఈ సంక్రాంతి టైం అవ్వడం వల్ల మధ్యలో కొంతమంది పిల్లలు మాస్క్ వేసుకొని తాడుతో వెహికల్స్ని ఆపుతున్నారు సంక్రాంతి మామూలు కోసం. అదైతే చాలా కామెడీ అనిపించింది మాకు. అట్లీస్ట్ 1 అవర్ ఆ ఘాట్ రోడ్లో ట్రావెల్ చేసిన తర్వాత ఫాల్స్కి రీచ్ అయ్యాం. ఇక్కడ నుండి ఇంకా ట్రెక్కింగ్ చేయాలి ఫాల్స్ దగ్గరికి వెళ్ళటానికి. కజిన్స్తో అలా పిక్స్ దిగుతూ మొత్తానికి ఒక 30 మినిట్స్ తర్వాత ఫాల్స్కి రీచ్ అయ్యాము, ఫాల్స్ టాప్ దగ్గరికి. ఆ ఫాల్స్ అయితే దగ్గర నుంచి అయితే చాలా బాగున్నాయి. చాలా హైట్ నుంచి వాటర్ పడుతున్నాయి అండ్ అక్కడ చాలామంది ఉన్నారు. సో ఎక్కువ మంది ఉండటం వల్ల అక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయాం. అక్కడ కొంతసేపు మాత్రమే టైం స్పెండ్ చేసి బస్ దగ్గరికి మళ్ళీ రీచ్ అయిపోయాం. మా నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి బుర్రా కేవ్స్ అనమాట. ఆ బుర్రా కేవ్స్కి స్టార్ట్ అయిపోయాం. దారిలో టీ ఎస్టేట్ కనబడింది, దానికి వెళ్ళాం. అక్కడ చాలా ఏకర్స్లో టీ ప్లాంట్స్ ఉన్నాయి. అక్కడ కొంత టైం స్పెండ్ చేసి అండ్ బయటకు వచ్చేసాం. బయటికి రాగానే మాకు అరకులో ఫేమస్ అయిన కాఫీ పౌడర్ అమ్ముతున్నారు బయట. అందులో ఒక్కొక్కటి కొనుక్కున్నాం. ఒక్కొక్కటి 50 రూపీస్ అనమాట. ఆ కాఫీ పౌడర్ కొనేసుకున్న తర్వాత మళ్ళీ బస్కి రిటర్న్ అయిపోయాం. బుర్రా కేవ్స్ వచ్చేసి ఇండియాలోనే డీపెస్ట్ కేవ్స్ అంట. ఇక్కడ చాలా రష్ ఉంది. టికెట్స్కి అయితే చాలా టైం పట్టింది అండ్ కేవ్ అయితే చాలా పెద్దది. వెళ్ళే కొద్దీ చీకటి పడుతూనే ఉంది అండ్ ఆ చీకట్లో అందరూ అరుస్తున్నారు, గోల పెడుతున్నారు. అక్కడ ఒక టెంపుల్ కూడా ఉంది కేవ్లోనే, ఒక చిన్న హోల్ అనమాట. అది ఏ దేవుడో మాకు అర్థం కాలేదు, కానీ ఒక పూజారి అయితే అక్కడి నుంచి బ్లెస్సింగ్స్ ఇస్తున్నాడు ఆ హోల్లో నుంచి. ఇంకా ఆ కేవ్స్ మొత్తం కవర్ చేయడానికి మాకు అరౌండ్ 30 మినిట్స్ పట్టింది. ఆ కేవ్ మొత్తం టూర్ వేసేసి ఇంకా బయటికి వచ్చేసాం.
బయటికి రాగానే మాకు జిప్ లైనింగ్ కనబడింది. ఇంకా అందరూ అది చేద్దాం అనుకున్నాం. కానీ టికెట్స్ రేట్ చూస్తే ఈచ్ పర్సన్కి 500 రూపీస్ ఛార్జ్ చేస్తా అన్నారు. కానీ ఆ ఎక్స్పీరియన్స్ మిస్ అవ్వకూడదు, ఇంత దూరం వచ్చాం కదా అనుకుని కాస్ట్ ఎక్కువైనా చేద్దాం అనుకుని ఫిక్స్ అయ్యాము. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము ఆ రైడ్. దీంతో మా అరకు ట్రిప్ ఫినిష్ అయిపోయింది. Thanks for watching guys, and please like, share and subscribe.